హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మేము భద్రాచలం వెళ్తున్నామండి. సాటర్డే నైట్ వచ్చేసి వెళ్తున్నాము. ఇది వచ్చేసి నైట్ వెళ్ళినాము, మార్నింగ్ 4 అలా అయ్యింది మేము వెళ్ళడానికి. గోదావరి నది అండి, ఇది నైట్ టైం కాబట్టి ఏం కనిపించడం లేదు. నేను మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా వీడియో తీసాను, అప్పుడు చూపిస్తాను. రూమ్స్ ఆల్రెడీ బుక్ చేసాము, ఇంకా రూమ్ దగ్గరికి వెళ్తున్నాము. భద్రాచలం అయితే వచ్చేసిందండి. మేము రూమ్స్ బుక్ చేసుకున్నామన్నాం కదా, అదే అక్కడికే వెళ్తున్నామండి. ఆయుర్వేశ్య అన్నదాన సత్రము చూస్తున్నారు కదా, లోపలికి అయితే ఇలా వెళ్తున్నాము. ఆల్రెడీ మా వాళ్ళు రూమ్స్ తీసుకున్నారు, కీస్ తీసుకోవడానికి వెళ్ళారు. నేను రూమ్స్ కూడా చూపిస్తాను. స్టెప్స్ అయితే ఎక్కుతున్నాము ఇప్పుడు. చూడండి రూమ్స్ ఎలా ఉన్నాయో, రూమ్స్ కూడా చూపిస్తాను. రూమ్స్ అయితే ఇలా ఉన్నాయండి. రూమ్స్ డెవలప్ అవ్వాలి చాలా. ఇంకా మేము రెడీ అయ్యేసి వెళ్ళడానికి టెంపుల్కి వెళ్తున్నాము. రెడీ అయినాము, 7:30 ఆ టైంలో వెళ్తున్నామండి మేము. ఇక్కడ చూస్తున్నారు కదా, రామదాసు విగ్రహం ఉన్నది ఇక్కడ. మేము ఆల్రెడీ ఇంకా ఫొటోస్ తీసుకున్నాము వెళ్ళేటప్పుడే కదా మంచిగా రెడీ అయ్యేది. తీసుకున్నాము, ఇంకా వెళ్తున్నాము లోపలికి. టెంపుల్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది బ్యాక్ సైడ్ అంతా మనకు బొమ్మలు అన్నీ వేశారు, చూస్తున్నారు కదా. ఇక్కడ గోశాల ఉంది, మా వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు. మళ్ళీ ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాము. తర్వాత స్టెప్స్ ఎక్కడానికి ఫోన్స్ అలా అయితే అలా లేవు. ఇక్కడ పైన వరకు అయితే తీసుకొచ్చినాము. పైన గోపురం ఇలా ఉంది, లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి బయట ప్రసాదం కౌంటర్ ఉంది. ఇంకా ఇదంతా క్యూ ఉందండి. ఆ రోజు ఫుల్ రష్ ఉన్నారు, వీకెండ్ కదా, అందులో సండే కూడా. ఇంకా ఇక్కడ హనుమాన్ టెంపుల్ అండి, ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఇది వచ్చేసి గోశాల అండి. ఇక్కడ ఉన్నారు, చూస్తున్నారు కదా. 7:30కి అయితే మేము వెళ్ళాము, వచ్చే వరకు 9:30, 10 అలా అయింది. బయటికి వచ్చే వరకు ఫుల్ రష్ ఉన్నారు. ఇంకా బయటకు వచ్చిన తర్వాత మేము టిఫిన్ చేసేసి మళ్ళీ పర్ణశాలకు వెళ్తున్నామండి. పర్ణశాలకు కూడా భద్రాచలం నుంచి 35 కిలోమీటర్లు ఉంటుందండి పర్ణశాల వచ్చేసి. ఇక్కడికి కూడా వచ్చేసాము మేము. చూస్తున్నారు కదా, పర్ణశాలలో ఇవన్నీ పాపికొండలు అవన్నీ వెళ్ళాలనుకున్నాం, కానీ పాపికొండలు వెళ్ళడానికి ఇప్పుడు అలో లేదు, కొద్దిగా వెదర్ చేంజ్ ఉంది కదా అని అన్నారు. ఇంకా వెళ్ళడానికి వీలు లేకున్నది. ఇంకా పర్ణశాలకు అయితే వచ్చేసినాము. ఇక్కడ మొత్తం బయట ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది, లోపల కూడా చూసేసాము. ఇంకా అక్కడ కూడా ఫోన్ అలో లేకున్నది ఫ్రెండ్. అదకు కిన్నెరసాని వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి డీర్ పార్క్ అని ఉందండి, జింకల పార్కు. మొత్తం జింకలు, మంకీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, కొన్ని జంతువులు అలా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి కార్ పార్కింగ్కి 50 రూపీస్, మనకేమో ఎంట్రీ ఫీ 50 రూపీస్ అండి బోటింగ్కి. ఇక్కడ వచ్చేసి అందరం వెళ్ళాము, చాలా బాగా ఎంజాయ్ చేసాము. చూడండి మీరు కూడా. ఇక్కడ కూర్చోవడానికి అందరికి ప్లేస్ అయితే లేదు, ఎందుకంటే చాలామంది వస్తారు కదా. అక్కడ ఒకరు ఇక్కడ ఒకరు కూర్చున్నారు, ఇక్కడ అంటే అక్కడ కూర్చున్నారు. కొంతమంది ఫోన్లు యూజ్ చేస్తున్నారు, కొంతమంది ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడైతే పాపికొండలు వెళ్ళలేదు, అది ఒకటి మిస్ అయినాం, కానీ ఇక్కడైతే బాగానే అనిపించింది. ఇక్కడ ఒక 2-3 కిలోమీటర్స్ రౌండ్స్ తిప్పుతారండి, చాలా బాగా అనిపించింది ఇక్కడ అయితే వెళ్ళగా. ఇక్కడ నేను డ్యూల్ కెమెరా ఆన్ చేసి చూపిస్తున్నాను. మా మమ్మీ, మా వాళ్ళందరూ రిలేటివ్స్ అండి. చాలా బాగుంది కదండి ప్లేస్ అయితే, చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ వాటర్లో వెళ్తుంటే. చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఇక్కడైతే. ఈ ప్లేస్ని మీరు కూడా చూస్తారని నేను వీడియో తీసానండి. కాసేపు అయినాక ఇంకా కిన్నెరసానిలోనే జింకలు, మంకీస్ ఇవన్నీ ఉంటే చూడడానికి వెళ్ళినాము. ఒక 10-15 నిమిషాలు అలా ఆడుకున్నాము కాసేపు, తర్వాత మళ్ళీ రిటర్న్ అయిపోయాము. చూడండి మేము ఎలా ఎంజాయ్ చేసాము అనేది వీడియోలో తీసాను. ఇంకా రిటర్న్ అయిపోతున్నామండి. ఇప్పుడు వచ్చేసి గోదావరి నది అండి, ఇది వచ్చేసి ఈవినింగ్ టైం అవుతుంది. ఇలా
నదిలో వాటర్ అయితే ఎక్కువగా లేవండి. హైదరాబాద్కి అయితే రిటర్న్ అయిపోయామండి. ఇంకా సూర్యాపేట దగ్గర వచ్చేసి రాజుగారి తోట రెస్టారెంట్కి వెళ్ళాము. ఇక్కడ 11:30, 12 అవుతుంది కాబట్టి కొన్ని ఐటమ్సే ఉన్నాయి. ఇంకా డిన్నర్ చేసేసి మళ్ళీ హైదరాబాద్కి రిటర్న్ అయిపోయాము. ఇంకా అంతే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.